Bhuvana TV. స్థానిక 23వ వార్డులోని ఆర్ఆర్ నగర్ చంద్రబాబు నాయుడు కాలనీలకు వెళ్లే సమస్యాత్మక రోడ్డు సమస్యలు పరిష్కరించినందుకు గాను కూటమి నాయకుల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ చిత్రపటానికి కూటమి నాయకులు పాలాభిషేకం చేశారు. గత 40 సంవత్సరాలుగా ఈ రెండు కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారి సమస్యలు ఉండి రోడ్డు నిర్మాణం జరగకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన మనోహర్ ఎన్నికలు అయిన వెంటనే రోడ్డు సమస్య పరిష్కరిస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి స్థల సమస్య పరిష్కారం చేసి రోడ్డు నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల ప్రజలు రోడ్డు నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రోడ్డు నిర్మాణ కృషి చేసిన మనోహర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నో ఏళ్ళగా ఇక్కడ ఉన్న ఈ రోడ్డు సమస్యని నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంబటే ఆయన స్పందించి ఎలక్షన్ అయిపోగానే గెలిచిన 6 నెలల్లోనే రోడ్డు చేపిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఈరోజు ఈ రోడ్డు వెంబటే వేయించడం జరిగింది. ఈ రోడ్డు వల్ల ఇక్కడ ఎస్సీ ఎస్టీ హాస్టల్ నుంచి పిల్లలు, రోజు ముసలు, వృద్ధులు ఎంతోమంది ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి. వర్షం వస్తే ఈ రోడ్డు గుంటలమయం అయిపోయింది. ఈ గుంటలమయం నుంచి రోడ్లో దాటాలంటే పిల్లలు కానీ వీళ్ళు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. వెంబటే మా సార్కి చెప్పగానే మనోహర్ గారు స్పందించి వీళ్ళ సమస్య తీర్చడం జరిగింది. అట్లాగే ఈ ఒక్క రోడ్డు అని కాదు, పెదరావూరు నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు, విజయవాడ వెళ్తానికి ప్రధాన రహదారి కానీ ఏదైనా ఇప్పుడు తెనాల్లో ఉన్న రోడ్లన్నీ మొత్తం మనోహర్ గారు వచ్చిన కాడి నుంచి మొత్తం రోడ్లన్నీ బాగు చేయడం జరుగుతుంది. ఒక పైప్ లైన్లు కానీ, వాటర్ లైన్ కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, అంతకుముందు వర్షం కురిస్తే తెనాలి మొత్తం జలమయం అయిపోయేది. అట్లాంటిది ఈరోజు వర్షం కురిస్తే ఒక 20 నిమిషాల్లోనే ఎక్కడ వర్షం నీటి చుక్క లేకుండా వెళ్ళిపోతుంది. డ్రైనేజ్ మరమ్మతులు కానీ ఏమైనా కానీ అభివృద్ధి అంటే నాదెండ్ల మనోహర్ గారు అంటే అభివృద్ధి అని మళ్ళీ ఇంకోసారి తెలియజేసిన 2004 నుంచి 2010 14 వరకు ఎన్ని అభివృద్ధి పనులు జరిగినాయో మనకి పెదరావూరు నుంచి నందివెలుగు దాకా 4 లైన్ రహదారి కానీ, తల్లి పిల్లల హాస్పిటల్ కానీ, మార్కెట్ నిర్మాణం కానీ, కొల్లిపర మండలానికి రహదారులు కానీ, వాటర్ లైన్లు కానీ, విజయవాడ నుంచి కృష్ణానది నుంచి తెనాలికి మంచినీటి పథకం కానీ ఏమైనా కానీ మనోహర్ గారు అధికారంలో ఉన్న ప్రభుత్వంలోనే జరిగిన, మనోహర్ గారు ఆధ్వర్యంలోనే జరిగిన ఇవన్నీ. అట్లాగే మళ్ళీ ప్రజలందరూ మనోహర్ గారిని మళ్ళీ కావాలని మళ్ళీ 50,000 ఓట్ల మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో, భారీ మెజార్టీతో కని వినిగిన రేతల్లో గెలిపించుకొని ఈరోజు మళ్ళీ మనోహర్ గారు తెనాలికి మళ్ళీ గుంటూరుకి సిటీకి, విజయవాడ సిటీకి ఎటు తీసిపోకుండా తెనాలిని మంచి సిటీగా చేస్తారు. ఇట్లా ఈ సందర్భంగా మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.